నమస్తే. నేను మిరియాల రామకృష్ణ. ఈ రోజున నక్సలిజం గురించి చర్చ బాగా నడుస్తా ఉంది. ఎందుకు చర్చ నడుస్తా ఉందంటే, గత కొంతకాలంగా చాలామంది నక్సలైట్ అగ్రనాయకులు చనిపోతా ఉన్నారు ఎన్కౌంటర్లలో. అదేవిధంగా చాలామంది అగ్రనాయకులు ఈరోజు పోలీసుల ముందు లేకపోతే ప్రభుత్వాల ముందు లొంగిపోతా ఉన్నాయి. ఇప్పుడు చర్చని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ మీద రుద్దాలనో లేకపోతే చరిత్రని వక్రీకరించాలనో, చరిత్రలో నక్సలైట్ల స్థానాన్ని ఏ విధంగా ఉంచాలనే విషయంలో చాలా చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది నక్సలైట్లు దేశద్రోహులు అనే విధాన్ని ముందు తీసుకెళ్తున్నారు కొంతమంది వర్గాలు. ఇంకొక వర్గము నక్సలైట్ల లొంగుబాటుని ఈ రోజున కూడా ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు పార్టీకి సిద్ధాంతానికి ద్రోహం చేశారనే ఒక వర్గం ముందు తీసుకెళ్తా ఉంది. నక్సలైట్ల మీద జరుగుతున్న ఎన్కౌంటర్ని కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు అసలు నక్సలైట్లు నిజంగా మన దేశానికి మంచి చేశారా, లేకపోతే మన ప్రజలకు మంచి చేశారా, నిజంగా నక్సలైట్లు దేశద్రోహుల, లేకపోతే ఉద్యమం నుంచి బయటకు వస్తున్నవారు ఆ ఉద్యమానికి ద్రోహం చేశారా, ఇవన్నీ విషయాలను మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో కొంత ప్రజల కోసం కాపాడిన ప్రతి వ్యక్తి గురించి కూడా మనము చరిత్ర వక్రీకరణ జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఈ రోజు ఉంది. కాబట్టి రాబోయే తరాలు కూడా కొంత జరగాలి, లేకపోతే మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా కొంచెం తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్క మన చరిత్రలో జరిగిన ప్రతి విషయం తెలియాలి. కాబట్టి ఈరోజు చర్చ జరగాల్సిన సందర్భం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలామంది నక్సలైట్లను దేశద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి కనపడతా ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేను నక్సలైట్లుగా దేశద్రోహులుగా భావించట్లేదు. మనకు 1947 అంటే 50 అనుకోండి, 50 నుంచి మనకి చూసినట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ పక్షాలు, వివిధ నాయకులు, వివిధ సిద్ధాంతాలతో ఈ దేశంలో ప్రజలకు మంచి చేయాలని ఆలోచన. కొంతమంది జాతీయవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి పార్టీలు పెట్టుకున్నారు, కొంతమంది హిందుత్వ ఐడియాలజీతో ముందుకెళ్ళారు, కొంతమంది కమ్యూనిస్ట్ ఐడియాలజీ, కొంతమంది సోషలిస్ట్ ఐడియాలజీ, కొంతమంది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించారు, కొంతమంది కమ్యూనిజం కావాలన్నారు. సో ఏదైనా పద్ధతుల్లో ముందుకెళ్ళాల్సిన సందర్భం ఉంది. ప్రతి ఒక్కరి ధ్యేయం కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈరోజు కనపడతా ఉంది. అదేవిధంగా ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వ్యవస్థ లేదు, సిస్టమ్ లేదు, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఏమీ లేని సందర్భంలో ప్రభుత్వాలు నడుపుతున్నాయి అంటే ప్రభుత్వాలు అప్పుడప్పుడే కొంచెం ప్రజాస్వామ్యాన్ని ప్రజలు నమ్మి ప్రజాస్వామ్యాన్ని భారతదేశానికి కొత్త 1960లో కానీ 1970లో కానీ ప్రజాస్వామ్యం అనే కొత్త ప్రాంతాల్లో అప్పుడప్పుడే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగి ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతున్న సందర్భాల్లో ప్రభుత్వం ప్రతి మారుమూల గ్రామానికి చేరుకోలేని సందర్భాల్లో ఖచ్చితంగా నక్సలైట్లు ఈ యొక్క సమాజానికి ప్రజలకు మంచి చేశారని నేను భావిస్తా ఉన్నా. నక్సలైట్లు చాలా విజయాలు సాధించారని కూడా నేను ఈరోజు నక్సలైట్లు ఉద్యమం ఫెయిల్యూర్ అయ్యింది అని అనుకోవట్లేదు. ఫెయిల్యూర్ అవడం అంటే వాళ్ళు అనుకున్న లాంగ్ టర్మ్ ఏదైతే ఈ దేశంలో కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించాలనో లేకపోతే ఈ కమ్యూనిస్ట్ దేశంగా మార్చాలనో దాన్ని యొక్క సాయుధ పోరాటంతోనే సాధించాలని వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్గా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, సిద్ధాంతం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఆ గోల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ రోజున ప్రజలకు మంచి ఏ రోజు ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు మారుమూల ప్రాంతాలకి చేరుకోలేని పరిస్థితుల్లో అన్ని ప్రజలకు న్యాయం లేని సందర్భంలో 60s, 70s, 80s, 90s వరకు కూడా నక్సలైట్లు ప్రజలకు మంచి చేశారని చెప్పవచ్చు. చాలా గ్రామాల్లో భూస్వాముల యొక్క అరాచకాలని ఈ నక్సలైట్లు ఆ రోజున వ్యతిరేకించారు, ఆ రోజున ప్రజల నుంచి కాపాడారు. ఎస్టీస్ మీద జరిగే అట్రాసిటీస్, మహిళల మీద జరిగే అట్రాసిటీస్, భూస్వాములు వివిధ ప్రజలను వాడుకునే దోపిడీ విధానాన్ని, కార్మికుల్ని వివిధ కంపెనీలు వాడుకునే దోపిడీ విధానాన్ని, వీటన్నిటిని కూడా ఇంకా భూస్వాముల దగ్గర నుంచి భూముల హక్కుని పేద ప్రజలకు పంచడం దగ్గర నుంచి కొంతమంది అధికారులు ఎవరైతే ప్రజలను పీడించుకుంటూ భూస్వాములకు అండగా నిలుస్తున్నారో వాళ్ళ విషయంలో చేసిన సందర్భాల్లో కానీ వీటన్నిటిని కూడా నక్సలైట్లు ఆ రోజు ప్రజలకు మంచి చేశారన్నది వాస్తవం. సో నక్సలైట్లు నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను, ఎవరైనా దేనికోసం పోరాడతారు. నేను అక్కిరాజ్ హరిగోపాల్ వలియాస్ ఆర్కే ఆయనకి నేను గమనిస్తూ ఉండే ఆ రోజు ఆయన చనిపోయిన రోజు నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే 40 సంవత్సరాలు ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ యొక్క ఆశయాల్ని వదిలి అక్కిరాజ్ హరిగోపాల్ NITలో 1970sలో బీటెక్ చేసిండు. ఆయన ఫ్యూచర్ ఒక విధంగా ఆలోచించుకుంటే బీటెక్ 1970sలో చేస్తుంటే ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అవ్వగలరు. కానీ ప్రజల కోసం మంచి చేయాలని ఆలోచనతో 40 సంవత్సరాలు ప్రజల నుంచి లోపలికి వెళ్ళిన వ్యక్తి అతను చనిపోతే చరిత్ర గుర్తిస్తుందని ఒక ఆలోచన నాకుండే. కానీ ఆ రోజు న్యూస్ పేపర్లో హెడ్డింగ్ ఐటెంగా వచ్చిన ఆయన చూసి చరిత్ర గుర్తించిందనే నాకు అనిపించింది.
మిగతా వాళ్ళు చూసుకున్నా కానీ నంబూరు కేశవరావు గారి దగ్గర నుంచి ఆయన బీటెక్ చేసిన తర్వాత అందరూ ఎవరైతే చూసినా చదువుకున్న విద్యావంతులు వ్యవస్థలో జరుగుతున్న లోపాలలో, వ్యవస్థలో జరుగుతున్న ప్రజల మీద జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి లోపలికి వెళ్ళి పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు, కొన్ని సక్సెస్లు చేశారు. చిన్న చిన్న గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చేశారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన సందర్భం ఉంది. ఇదొక టాపిక్. ఎందుకంటే మనం వాళ్ళ యొక్క త్యాగాలను, ఒక ఇండివిజువల్, వాళ్ళు ఏ సిద్ధాంతానికి సంబంధించిన వ్యక్తులైనా కావచ్చు. ఈ రోజున ఆర్ఎస్ఎస్లో పనిచేసే చాలామంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ, తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరి త్యాగాలు కూడా మనం గుర్తించాల్సిన సందర్భం ఉంది. అదే విధంగా వాళ్ళ త్యాగాలను ఏ విధంగా గుర్తిస్తున్నామో, అదే విధంగా ఈ రోజున వేల త్యాగాలు ఎవరు నక్సలైట్లు, ఎవరు మన భారతీయులు, మన భారతదేశ పౌరులు. ఆ నక్సలైట్లు దేనికోసం పోరాడారు? ప్రజల కోసం పోరాడారు. వాళ్ళు ఏ విధానంలో పోరాడారు, ఏ సిద్ధాంతాలతో అడ్డు పెట్టుకుని పోరాడారు, ఏ సిద్ధాంతాన్ని ఆసరా చేసుకుని పోరాడారు పక్కన పెడితే, ఎవరి కోసం పోరాడారు, ప్రజల కోసం పోరాడారు విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ యొక్క జీవితాలను పలం పెట్టి వాళ్ళు పోరాడారు. దాన్ని అక్నాలెడ్జ్ చేయాల్సిన సందర్భం అయితే ఈ రోజుల్లో ఉంది. తర్వాత రెండో టాపిక్ వచ్చినప్పుడు, సరే ఇవన్నీ చూసినప్పుడు పాపం వాళ్ళంతా ఈరోజు వాళ్ళ జీవితాలు 40-50 సంవత్సరాలు జీవితాలు అడవికి త్యాగం చేసి ఎంతో కొంత న్యాయం చేయాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చిన తర్వాత ఈ రోజున నక్సలైట్లకి మరి ముందుకెళ్లే సందర్భం ఉందంటే దానికి కూడా నిర్మోహమాటంగా నక్సలైట్ సాయుధ పోరాటం సిద్ధాంతంతో అయితే ఖచ్చితంగా వాళ్ళు అంటే గన్నులతోనే మేము రాజ్యాన్ని తీసుకొస్తాం, లేకపోతే యుద్ధంతోనే మేము రాజ్యాన్ని తీసుకొస్తాం అనే పరిస్థితి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. ఇక ఆ పరిస్థితి ఏదో 70s, 80s, 90sలో ప్రభుత్వాలు వాస్తవానికి బలహీనంగా, ఆ రాజ్యాలు ప్రభుత్వాలు బలహీనంగా ఉన్న రోజులలో, మారుమూల ప్రాంతాలలో వ్యవస్థలు చేరుకున్న సందర్భాలలో ఆ వ్యవస్థల్ని బాగు చేయడానికి కృషి చేశారు. ఆ వ్యవస్థలు కానీ ఈ రోజున ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశంలో రాష్ట్ర, కేంద్ర, స్థానిక ప్రభుత్వాలు చాలా బలంగా తయారైన సందర్భంలో ఈరోజు నక్సలైట్ల యొక్క నెసెసిటీ అనేది తగ్గిపోయింది. నక్సలైట్ల యొక్క అవసరం తగ్గిపోయింది. నక్సలైట్లు చేయాల్సిన పనులు తగ్గిపోయినాయి. చివరికి వాళ్ళు ఏ విధంగా అయిపోయారంటే, మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చేసే సందర్భం నుంచి వాళ్ళని కాపాడుకునే పరిస్థితికి ఈరోజు వాళ్ళు పరిస్థితికి వచ్చేసారు. సో ఇక నక్సలైట్ ఉద్యమం అనేది ఖచ్చితంగా ఉండబోదు అనే సందర్భాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఉంది. ఇక భవిష్యత్తులో నక్సలైట్ల ఉద్యమానికి యువత ఆకర్షవదు, అది పాసిబుల్ కూడా. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశంలో ఆర్మీ పెద్ద పెద్ద దేశాలు యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్న ఒక వ్యవస్థ ఉన్న భారతదేశం ఒక నక్సలైట్ ఉద్యమానికి తలగుతుందని మనం అనుకోవద్దు. తర్వాత ఈ పాయింట్ వదిలేసిన తర్వాత మూడో పాయింట్కి వచ్చిన తర్వాత చాలామంది దేశద్రోహులుగా ఎవరైతే సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ వచ్చినప్పుడు చాలామంది వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు, కొంత దళిత భాష సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళు, కొంతమంది ఆయన ఒక దేశద్రోహిగా దాన్ని ఏమంటారు, దేశద్రోహి అనే ఉద్యమద్రోహి అనే ఒక సందర్భాన్ని తీసుకొచ్చేవారు. నేను వాళ్ళని ఒకటే అడగదలుచుగా ఉన్నా, 40 సంవత్సరాలు అతని జీవితాన్ని త్యాగం చేసి, అతని జీవితాన్ని తిండి లేక, బట్టలు లేక, సరైన షెల్టర్ లేక, కుటుంబాన్ని వదిలి 40 సంవత్సరాలు అడవుల్లో ఏదో ప్రజలకు మంచి చేయాలని పోరాడిన వ్యక్తిని మీరు ఉద్యమద్రోహి అని ఏ విధంగా అంటారు? అంతకే నీకు చేయాలనుకుంటే నువ్వు వెళ్ళు, అడవుల్లోకి నువ్వు వెళ్ళి చెయ్యి. ఇంకొక వ్యక్తి అంటాడు వాళ్ళు ఇన్ని రోజులు చాలామందిని చంపేసి చాలామందిని రిక్రూట్ చేసుకుని ఈరోజు వాళ్ళ ప్రాణాల దగ్గరకు వచ్చేసరికి బయటకు వచ్చేసారని మాట్లాడతారు. 40 సంవత్సరాలు ప్రాణాల మీద భయం లేని వ్యక్తులకి ఈరోజు ప్రాణాల మీద భయం వచ్చింది అనుకుంటున్నారా? వాళ్ళు ఏ వర్గాల కోసం పోరాడారు, ఏ వర్గ ప్రయోజనాల కోసం పోరాడారు, ఎవరికి మంచి చేశారనే ఒక ఆలోచన కూడా మీకు లేదా? దీంట్లో కూడా కులాన్ని కూడా ముందు తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు ఎవరి కోసం పోరాడారు వాళ్ళు? ఈ రోజు నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తా అంటే, గన్నులు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు ఒక సిగ్నల్ ఏంటంటే మీరన్న ప్రాతిపదికనే ఫర్దర్గా గన్నులు తీసుకుని మనం పోరాడే పరిస్థితి, లేకపోతే ప్రభుత్వంతో యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితులు లేవు. మిగతా వాళ్ళు కూడా ఆకర్షితులు అవ్వకూడదని గన్నులు తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెట్టి మేము రేపొద్దున ప్రజాస్వామ్య పోరాటంలో ముందుకు తీసుకెళ్తామని వాళ్ళు ప్రకటించడం ఎంత గొప్ప విషయం. దాన్ని కూడా మీరు ఉద్యమద్రోహంగా చిత్రించే విధంగా ఏ విధంగా చూడాలని అడుగుతున్నా. వాళ్ళు 40 సంవత్సరాలు పోరాడి ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఫర్దర్గా మనం అప్డేట్ అవ్వాలనే పరిస్థితుల్లో ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఉద్యమద్రోహులుగా చాలామంది కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు, నీకు అంత ఉంటే నువ్వు కూడా ప్రజాస్వామ్యం రాదు, వాళ్ళ ద్వారా వస్తా అంటే నువ్వు వెళ్ళు, సాయుధ పోరాటం నువ్వు వెళ్ళి చేయి. అంతే తప్ప ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో, వాట్సాప్లలో 40 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని నువ్వు కించపరిచే పరిస్థితి ఉండదు. సో ఇంకో విషయానికి వస్తే ఈరోజు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాల్సిన సందర్భం నక్సలైట్ ఉద్యమంలో ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం
ముందుకెళ్ళింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతా ఉన్నారు. అభివృద్ధి జరిగింది ఈ దేశంలో. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వచ్చినాయి, మారుమూల ప్రాంతాల్లో విద్యా వైద్యం వచ్చినాయి, మారుమూల ప్రాంతాల్లో నక్సలిజం వచ్చింది, కొంత సమానత్వం వచ్చింది, కొంత అట్రాసిటీస్ తగ్గినాయి. అన్ని విధాలుగా ఈ రోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఇంకా కొంచెం రాజకీయ మార్పు సామాజిక మార్పు రావాల్సిన సందర్భం అయితే ఉంది. దాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. రాజకీయాలు అందరికీ అవకాశాలు రావాల్సిన సందర్భం ఉంది, అన్ని వర్గాలకు రాజకీయాలు రావాల్సిన సందర్భం ఉంది. అవన్నీ కూడా భవిష్యత్తులో జరుగుతాయని ఆశిస్తాం. ఈరోజు కానీ నక్సలైట్లకు కూడా మా యొక్క పరిస్థితి ఏంటంటే, ఈరోజు మీరేదో అడవుల్లో పోరాడేదో భారత ప్రజాస్వామ్యంలో పోరాడు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఈరోజు ఎన్నికల్లో నిలబడతా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ఈరోజు పోరాడే అనేకమైన మంచి రిజల్ట్స్ని ఆయన తీసుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు మీలాంటి యొక్క వ్యక్తులు 40 సంవత్సరాలు అడవుల్లో మీ జీవితాలను త్యాగేసి నిలబడి ఇలాంటి కమిటెడ్ ఇలాంటి వ్యక్తుల యొక్క అవసరం సమాజానికి కూడా ఉంది. ఈరోజు సమాజంలో తన యొక్క సమస్యని తన ప్రశ్నించుకోలేని సందర్భం ఈ యొక్క సమాజంలో నెలకొన్న సందర్భంలో, రాజకీయ నాయకులు అవినీతితో నిండిపోయిన ఈ సందర్భంలో, రాజకీయ పక్షాలు చాలా అవినీతితో నిండిపోయిన సందర్భంలో, ప్రశ్నించే గుణం కోల్పోయిన సందర్భంలో, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలి అనే ఒక సామాజిక స్పృహ కోల్పోయిన సందర్భంలో ఈరోజు నక్సలైట్ల అవసరం అడుగుల కన్నా సమాజానికి ఎక్కువ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. అలాంటి కమిటెడ్ వ్యక్తులు సమాజంలో ప్రశ్నించే గుణంతో ప్రజాస్వామ్యంలో పనిచేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ కూడా రేపొద్దున వాళ్ళ సిద్ధాంతమే ఉంటుంది. కాబట్టి సాయుధ పోరాటాన్ని ముందు పెట్టైనా సమాజానికి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ అవసరం ఉందని నేను నమ్ముతా ఉన్నా. సో ఇన్ని యొక్క విషయాలు పక్కన పెడితే నక్సలైట్ ఉద్యమం కొంత ప్రజలకు న్యాయం చేసిన మాట వాస్తవం. నక్సలైట్ల ఉద్యమానికి కాలం చెల్లిన మాట వాస్తవం. నక్సలైట్ల లొంగుబాటుని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లు ఏ రోజైతే అడవుల్లో పోరాడే వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున వాళ్ళ సిద్ధాంతంతోనే పోరాడాలని అనే ఉద్దేశం కూడా ప్రజల్లో ఉంది. సో దయచేసి ఎవరైనా సామాజిక కార్యకర్తలు వివిధ వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ఈ యొక్క దీన్ని వాళ్ళ చరిత్రని కించపరచొద్దు, వాళ్ళ లొంగుబాటుని కించపరచొద్దు. దయచేసి మన కోసం, మన సమాజం కోసం పనిచేసిన వ్యక్తుల్ని మనము అట్లీస్ట్ గౌరవించకపోయినా ఏది చేయకపోయినా వాళ్ళని విమర్శించాల్సిన సందర్భం అయితే ఈ సందర్భం లేదు. ఈ దేశానికి చాలామంది చాలా విధాలుగా సేవ చేశారు. వాళ్ళకు నచ్చిన విధానంలో అది చట్టపరంగా రాజ్యాంగపరంగా తప్పు అయినప్పటికీ వాళ్ళకి నచ్చిన రీతిలో చేశారు ఈ రోజు. కానీ ఆ ఉద్యమానికి ఒక ముగింపు దశ అనుకోవాలి. కానీ వాళ్ళు చేసిన కొన్ని యొక్క మంచి పనులు కూడా మనం ఎక్నాలజ్ చేసిన సందర్భం ఈరోజు.